ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీలో మొదటి విడత ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాల్గొని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దరఖాస్తులన్నీ ఈ నెల 20లోగా రికార్డు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అధికారులు ఇంటింటా తిరిగి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. సంక్రాంతిలోగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి తాగునీరు సరఫరాలో ఎలాంటి అవంతరాలు లేకుండా సరఫరా చేస్తామన్నారు. సింగరేణి నిధులు కూడా ఇతర జిల్లాలకు తరలించకుండా ఈ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం స్థానికంగా అందేలా కృషి చేస్తామన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టి రమేష్, ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, కౌన్సిలర్లు సీపతి సుమతి మల్లేశం, బొద్దున సంధ్యారాణి, గెల్లు రజిత మల్లేష్, బండి పద్మ, బెడిక లక్ష్మి, బౌతు లక్ష్మి, తెనుగు లావణ్య, బండారి సంధ్యారాణి, ప్రకాష్ రెడ్డి, పూదరి కుమార్, చీడం మహేష్, మేకల దాసు, ఆర్ చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు భూపతి శ్రీనివాస్, ధర్ని మధుకర్, మోహన్, మహేష్, సంపత్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో చెప్పినాం 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అయితే మొదలుపెట్టినాం. ఆల్రెడీ బస్ ఎక్కిరా లేదమ్మా? ఉచిత బస్సు ఎక్కినట్టు లేదు. సార్తో ఇవ్వాలి సభ్యులు చేతులు ఎక్కినా లేదా? బస్సు ఎక్కినట్టు చేతులు ఏమంటారు? ఇలా ఒక్కసారి తల్లిగారికి వేసిన లేదా? ఇవ్వలేదా? ఒక్కసారి అలిగిపోయింది తల్లిగారికి, అప్పుడు కానీ చెప్తుంది. ఉచిత బస్సు స్టార్ట్ చేసినాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేసినాం. తొందరపడి ఇక్కడ నుంచి మీకు ఏమైనా వైద్య అవసరాలు ఉంటే తొందరపడి ఇక్కడ అక్కడ జైన్ కాకండి. ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఇక్కడ మన మంచిగా మన ఇంట్లో ఆఫీస్ ఉన్నది, తెలుసుకొని మీకు ఎక్కడికి అవసరం అక్కడ పంపిస్తారు. కానీ మీరు తొందరపడి ఆడిన జైన్ ప్రైవేట్ వాళ్ళకి ఇది లేదు అది లేదు అని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు 24/7 ఆఫీస్లో మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేస్తే అక్కడికి వేసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడికి తీసుకెళ్ళండి. ఈ 2 కార్యక్రమాలు మొదలైనవి. 3వది సరే ఇక్కడ కాకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు కూడా మొదలుపెట్టింది సార్. రైతు బంధు కాదు, రైతు భరోసా. కాకపోతే మీ పంటల మధ్యలో కాబట్టి పాత ఏదో అదే పూర్తి చేస్తున్నాం. దాంట్లో ఇప్పటివరకు ఎకరానికి ఇవ్వడం జరిగింది. మిగతా దాన్ని కూడా ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. కాకపోతే మాకున్న సమస్య ఏంటంటే ఖజానా మొత్తం కాల్ చేసిపోయింది. ఖజానాలో రూపాయి లేదు. ఆఖరికి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు ఆ ఉట్ల పైసలు దాస్తులు అవి కూడా తీసుకుపోయారు. ఆ ఉట్ల పైసలు కూడా బ్యాంక్ ఇంకోటి ఏమని అన్ని తీసుకుపోయి ఏం లేకుండా చేసింది. ఎక్కడెక్కడ తిప్పబడిపోయి నడిపిస్తాను ఆ వ్యవస్థ. ఖచ్చితంగా ఏదైతే మీకు వాగ్దానం చేసినా ఆ వాగ్దానం అన్నీ నెరవేర్చుకుంటాం. దాంట్లో భాగంగానే 2 ఇచ్చినాం. అక్కడ ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ 4,000 రూపాయలు కూడా ఈ ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ జనవరి నుంచే మొదలవుతుంది. 4,000 రూపాయలు లెక్కన ఏవైతే మీరు ఇప్పుడు గడిచిన 8 రోజుల అప్లికేషన్లు ఇచ్చారో ఆ అప్లికేషన్లు అన్నీ తీసుకొని వాళ్ళు ఏమన్నా తప్పున చదివేసి అవన్నీ దగ్గర ఒక లిస్టు తయారు చేసిన తర్వాత ఈ లిస్టు తయారు చేసి ప్రతి ఎవరి అప్లికేషన్ వాళ్ళ ఇంటికి సంబంధిత అధికారులు వెరిఫికేషన్ కోసం వస్తారు. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ అంతా ఫైనల్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి లబ్ధిదారులను తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఎన్నికల సందర్భంగా చెప్పినా 100 రోజుల మాట చెప్పినా కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పడుతుందమ్మా 100 రూపాయలు చెప్పడం జరిగింది. దానికే కట్టుబడి ఉన్నాం. ఇవాళ అవన్నీ సంబంధం ఇచ్చారు. ఇప్పుడు ఈ 6 తారీఖులు అయిపోలే. ఇక్కడ మీకు ఎవరైనా తప్పైన ఉన్నా ఇవ్వాల్సి ఉన్నా కూడా సంబంధిత మండలాధికారులు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీసులో కానీ ఇచ్చే వెసులుబాటు ఉన్నది. లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే మా ఆఫీస్కి ఫోన్ చేయాలి, లేకపోతే మా వాళ్ళకి ఫోన్ చేసి తీసుకుని ఇచ్చేస్తారు. 6 తారీఖు ఇంకో 4 రోజులు నడుస్తుంది. ఒకటి. 2వది ప్రతి స్కీమ్ ఇవాళ మా వాళ్ళ మంది వాళ్ళ తెలియకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల స్కీమ్లు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ బస్సులు కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చెప్పినాం, అది కూడా వస్తుంది మీకు. 2వది ఈ 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద
500 రూపాయలు సిలిండరు, 200 యూనిట్ల కరెంటు. ఇది కాకుండా ఈ 12,000 రూపాయలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే జాబ్ కార్డు ఉండలకు లేకపోతే తెల్ల రేషన్, ఇక్కడ మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేవిధంగా సింగరేణి రిటైర్డ్ కార్మికులు మళ్ళీ అడుగుతారు, అంతే చెప్తాను మీకు ఇక్కడ తెలియదు కదా. మొన్న చర్చ చేసాం. ఇది వాళ్ళు వస్తుంది అంటే లాస్ట్ ఒక దాటి తీసుకొని ఒప్పించిన నేను 10,000 రూపాయల పెన్షన్ వచ్చిన 10,000 కింద పెన్షన్ వచ్చిన ప్రతి సింగరేణి కార్మికులు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ఉపయోగించడం జరిగింది. సో ఎందుకంటే ఈ ప్రభుత్వం తరఫున వచ్చే ఏ రకమైన స్కీమ్కైనా కూడా మీకు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది ప్రామాణికమైంది కాబట్టి దానికోసం చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇవి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను చేసేటివి ఉన్నాయి. ఇవి కాకుండా నేను మీకు ఏదైతే మంత్రిలో సమస్య చెప్పినో ఆ సమస్య పరిష్కారం టైం దగ్గరకు వచ్చింది. ఇవాళ శనివారం, మళ్ళొచ్చే ఆదివారం నుంచి అంటే సంక్రాంతి పండుగ నాడు మంచినీళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. పొద్దున మీకు ఏ సమయం వెసులుబాటు 5 నుంచి లేకపోతే 6 నుంచి 8 మీరు చెప్తే దాని ప్రకారం రోజు 2 గంటలు మంచినీళ్ళు మీకు వస్తాయి. అవి కూడా డైరెక్ట్ తాగొచ్చు. ఈ నీళ్ళకనే ఉంటాయి. ఇనాగరేషన్ ఓపెన్ చేసిన నాడు నేనే మంచిగా నల్ల కింద చేపట్టుకుని తాగి చూపిస్తాను, తాగొచ్చు. మీకు ట్రాక్టర్ అవసరం లేదు, ట్యాంకర్ అవసరం లేదు. ఇవాళ నస్పూర్ వాళ్ళందరికన్నా మంచినీళ్ళ సమస్యకు ఇబ్బంది పడడం నస్పూర్ వాళ్ళే. తప్పకుండా ఈ సంక్రాంతి వచ్చే ఆదివారం 14వ తారీఖు నుంచి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం డైలీ 2 గంటలు. ఇక మిగిలింది మీ దగ్గర రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇవి కాక సింగరేణి పట్టాల సమస్యలు ఉన్నాయి. ఇక ఇక్కడ భూములు ఆక్యుపై చేస్తున్నారు ఆ సమస్యలు, అన్నిటికన్నా పెద్ద సమస్యలు అవే. ఇందిరా మిల్లు కట్టాలంటే అవి కాల్ చేసి పట్టాలు వస్తే ఇల్లు కట్టలేని పరిస్థితి. ఇక దానికి ఎక్కడో అక్కడ తిప్పలు పడతాను, ప్రెషర్లు పెడతాను. ఎన్ని ప్రెషర్లు పెట్టినా నాకు ముఖ్యం మీరందరూ కాబట్టి ఆ ఇవ్వలు చేసిన ఆగది, ఆ కూలగొట్టు రాగది, మొత్తం కబ్జా మొత్తం ప్రభుత్వం తీసుకొని అందులో మీకు పట్టాలు ఇచ్చి ఇందిరా మిల్లు ఇచ్చి కట్టించేదాకా నిధి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఎదురు ఎంత పెద్ద ఉన్నా నాకు అవసరం లేదు, చేయడం కానీ ఇంకా తాత అయినా మనకి సంబంధం లేదు. ఖచ్చితంగా కూలగొట్టే ప్రభుత్వ స్థలంలో ఎవరైనా క్షమించలేదు. ఈ మాట కూడా చెప్పిన, ఎవరైనా బీద వాళ్ళు 100 గదాలతో వాళ్ళ జోలికి పోకండి, వాళ్ళు విడిచిపెట్టండి. వాళ్ళకి మళ్ళీ ఇందిరా మిల్లు ఇచ్చి వాళ్ళకు కూడా రెగ్యులర్ చేస్తే పట్టా ఇస్తాను. రఘునాథ్ వీరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా గత డిసెంబర్ 25న ప్రారంభమైన 6వ విడత క్రికెట్ టోర్నమెంట్ ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. తుది పోరులో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం 11వ జట్టు విజేతగా నిలిచింది. టోర్నమెంటులో మొత్తం 44 జట్లు పాల్గొన్నాయి. మంచిర్యాలకు చెందిన ఆర్సీసీ బి 11వ జట్టు, శ్రీరాంపూర్కు చెందిన ప్రగతి స్టేడియం 11వ జట్టు ఫైనల్ కు చేరి హోరాహోరీగా తలపడ్డాయి. ప్రగతి స్టేడియం 11వ జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథరావు ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ రన్నర్స్ కు ట్రోఫీ, 10,000, 5,000 క్యాష్ ప్రైజ్ అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథరావు క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, బియ్యాల సతీష్ రావు, బోయిని హరికృష్ణ, రాకేష్ రేన్వా, రెడ్డిమల్ల అశోక్, బొద్దున మల్లేష్, ముదాం మల్లేష్, పల్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. Good fielding. Single run. టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ గారు. మీరు కొట్టాలి వాళ్ళకి ఆర్సీసీ టీం ఆర్గనైజర్స్ కూడా వండి రైట్ ఏ సాయి క్లాస్ కొట్టండి కిషోర్ ప్రకాష్ గత 10 రోజుల నుంచి దాదాపు 44 టీంలు
మంచిర్యాలలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఇది. క్రికెట్ టోర్నమెంట్లో కొంతమంది పెడతారు, జోష్కి వచ్చి పెడతారు, మళ్ళీ జోష్ తగ్గగానే అది బంద్ అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వాజ్పేయి గారి, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెడుతున్నాం. ఇది 6వ సంవత్సరం. కొంతమంది నన్ను అడుగుతారు క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతారు. అన్నట్టు క్యాష్ ప్రైజ్ లేదు, స్వచ్ఛందంగా ఆడాలి, ఎంట్రీ ఫీజు ఉండదు, క్యాష్ ప్రైజ్ ఉండదు. ఇదేదో క్యాష్ ప్రైజ్ కొరకు ఆడే టోర్నమెంట్ కాదు. ఏమన్నా ఇండియా వరల్డ్ కప్ పోయే ముందు క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటేనే మేము ఆడతాం, లేకపోతే ఆడమని అంటారా? అట్లా ఉండదు కదా. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడాలి, స్పోర్ట్స్ మెన్స్ లాగా కంపీట్ చేయాలి. 44 టీంలు పాల్గొన్నప్పటికీ ఈరోజు ఆర్సీసీ ఉన్ను ప్రగతి స్టేడియం ఈ 2 ఫైనల్స్కి వచ్చినాయి అంటే ఈ 2 టీమ్స్లో ఏదో ఉన్నది, అందుకనే వచ్చారు కదా. మీరు క్యాష్ ప్రైజ్ కొరకు రాలేదు కదా. మీలో ఫిట్నెస్ ఉన్నది, మీరు రెగ్యులర్గా ఆడతారు, మీరు బౌలింగ్ చేస్తుంటే బౌలర్స్ లైన్ అండ్ లెంత్ కనబడుతుంది. చాలా తక్కువ డిస్టెన్స్ రన్అప్లో ఉన్నా కూడా డాట్ బాల్స్ పడుతున్నాయి. బ్యాట్స్మెన్స్ కూడా ఆయన ఒక చేతితోటే కొడతాడు, మాకు 2 చేతులతో కొట్టు కష్టమవుతుంది. ఇట్లా పర్ఫెక్షన్ చూసినాం. సాయి కూడా చాలా బాగా బౌలింగ్ చేసిండు, ఒకసారి హ్యాట్రిక్ ఛాన్స్ ఉండే సాయికి. సో ఇట్లా మంచి టీమ్స్ కనుక ముందుగా మీకు ఈ 2 టీమ్స్ ప్లేయర్స్కి మీకు హ్యాట్సప్, మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మీరిద్దరు ఇక్కడికి వచ్చి ఒక మంచి స్పిరిటెడ్ మ్యాచ్ ఉండే, ఏదో 1 సైడెడ్ మ్యాచ్ లాగా కాకుండా ఇద్దరు కూడా ప్రతి బాల్ ప్రతి రన్ కొరకు కొట్లాడారు. మంచిర్యాల ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఆదివారం మంచిర్యాలలోని సిపిఐ కార్యాలయంలో మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు. యూనియన్ల మనుగడ లేకుండా చేయాలని కుట్ర చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో యూనియన్ రాష్ట్ర నేతలు కలవగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యలు రూపుమాపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఈదురు వెంకన్న, బీబీరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కావస్తా ఉన్నది. పాత ప్రభుత్వం 10 ఏళ్ల రాక్షస పాలన అంతమై ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ యొక్క ప్రజాపాలన ఏర్పాటు కావడానికి కూడా ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో పనిచేసి ఆర్టీసీ కార్మికుల హక్కులను హరింపజేసేసి ఆర్టీసీ కార్మికులను చిత్రహింసలు పెట్టేసి ఆర్టీసీ కార్మికుల కడుపులు కొట్టి ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురి చేసి ఆర్టీసీ కార్మికులను హరిగోసపెట్టినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కార్మికుల ఉసురు తలిగే ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలకమైనటువంటి పాత్ర ఆర్టీసీ కార్మికులు పోషించడం జరిగింది. మరి ఈరోజు 30 రోజులు కావస్తా ఉన్నది. రయ్యా, ఈ కొత్త ప్రభుత్వానికి మా ఎంప్లాయీస్ యూనియన్ నుంచి రాష్ట్ర కమిటీ పక్షాన్ని అడుగుతున్నా, ప్రగతి భవన్ను బద్దలు కొట్టారు, గేట్లు ఆ ముళ్ళ కంచెను మొత్తం తొలగించారు, ప్రజాపాలనగా దాన్ని మార్చారు. తర్వాత ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాలన అందిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియడం జరిగింది. దాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. కానీ మరి గతంలో ఆర్టీసీ కార్మికుల మీద బానిస సంఖ్యలు వేసి యూనియన్లు రద్దు చేసి ఇలా కట్టు బానిసలుగా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు దీన్ని యూనియన్లను మళ్ళీ ఈ ఆర్టీసీలో కొనసాగించే విధంగా మా బానిస సంఖ్యలో ఎందుకు మీరు తెస్తలేరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఆర్టీసీ సమస్యల పట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఉక్కుపాదం మోపి యూనియన్లు లేవని చెప్పి మనుగడ చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఆ ప్రభుత్వమే పడిపోయింది తప్ప
ఆర్టీసీ యూనియన్లు కానీ అవి ఎటు పోలేదు, ఆర్గనైజేషన్ కొనసాగుతూనే ఉన్నది. యూనియన్లు అదే ప్రతిష్టంగా కార్మికులు ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ రీజన్లో కూడా ఖచ్చితంగా కార్మికులు యూనియన్ల పట్ల ఉండి యూనియన్ల పట్లనే శ్రమ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గత ఉన్నటువంటి ప్రభుత్వం సమస్యలను మరుగున పెట్టినటువంటి సమస్యలను ఇటు పిఆర్సీ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, డిఏలు కావచ్చు, మరి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయకపోగా ఏమాత్రం కార్మికుడు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందలేదు. మరి పెరిగినటువంటి ధరలను దృష్టి పెట్టుకుంటే కూడా ఈరోజు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. మరి డ్రైవర్లు అయితే గుండెపోటుతోని స్టీరింగ్ మీద చనిపోయినటువంటి సందర్భం ఉంది. మరి అయినా కానీ ఉక్కుపాదం మోపి కార్మిక సమస్యలను కావాలనే మరుగున పడగొట్టి ₹1 లాభం చేయకుండా ప్రభుత్వం ఉందో అది పడిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఖచ్చితంగా యూనియన్లను పిలిచి మేము ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరిస్తాము, యూనియన్లను కూడా పునరుద్ధరిస్తామని మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని 36వ వార్డు ఇందిరానగర్లో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రంగుల ముగ్గులను వేశారు. ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ముఖేష్ గౌడ్ బహుమతులు అందజేశారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను ఆహ్వానించారు. అనంతరం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంటి ముందరున్నది కల్లాపి తల్లి మేల చిందాడుతున్నది ఇంటి జస్ట్ అంటుకున్నాక కింద పెడదాం అందరూ ఒకసారి. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. చూడు ఇద్దరు వేసారా? ఒకరే రైట్. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. మా ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు ఇదే విధంగా చేసుకోవడం అనేటువంటిది మా ఇందిరానగర్ యొక్క గొప్పతనం. ముస్లిం పండుగ రంజాన్ మాసంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవులు క్రిస్మస్ మాసంలో కానివ్వండి, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కూడా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునేటువంటి సాంప్రదాయం ఈ మా ఇందిరానగర్లో ఉంది. ఈనాడు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాల్లోని భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా పెద్ద సంఖ్య లోపల ఇక్కడ మా వార్డు ప్రజలందరూ వచ్చి మా ప్రత్యేకించి సోదరిమణులు చాలామంది యంగ్ యూత్ వాళ్ళు లేడీస్ చాలామంది వచ్చి స్పెషల్గా స్టూడెంట్స్ అందరూ వచ్చి ముగ్గులు వేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే చెప్పాను నేను లాస్ట్కి వస్తాను, ఆ మొత్తం ఎవరెవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది డిసైడ్ అయిన తర్వాతనే నాకు చెప్పండి అని చెప్పాను. ఎందుకంటే నేను తెలుసుకుంటే కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది, అందరూ బ్రహ్మాండంగా వేసిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడే న్యాయ నిర్ణేతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ది కూడా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే కష్టపడి వేసినటువంటి ముగ్గులు అందరి చాలా బాగున్నాయి. దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నది కొంత ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి అన్యగా భావించకండి. ఇది ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాడ లోపల ఉన్నటువంటి మన ఉన్నటువంటి చిన్న కాంపిటీషన్. కాబట్టి దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరమైన, ఎవరికొకళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి దాంట్లో మన వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఎవరికైతే రాలేదో, ఎవరిదైతే దానికంటే మెరుగ్గా ఉండొచ్చు కానీ
ఆ మెరుగ్గా ఉంది అనేటువంటి ఆ సందర్భం లోపల కొన్ని కారణాలతోటి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కొంత సాంప్రదాయాన్ని కూడా దానిలో మిక్స్ చేయడం జరిగింది. మంచిర్యాల పద్మనాయక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఆదివారం గోదావరి రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ ముగ్గుల పోటీ నిర్వహించారు. అందమైన ముగ్గులు వేసిన వారిని విజేతలుగా ప్రకటించి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు తాళ్లపల్లి శ్రీదేవి ముగ్గుల పోటీపై మాట్లాడారు. ఏ సందర్భంలో ఏ పండుగలు వస్తున్నాయో ఆ పండుగలను రాబో తరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో పద్మనాయక సంక్షేమ సంఘం నుంచి ఒక యూట్యూబర్గా ఉన్నారు. అందరికీ నమస్కారం. పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి తరఫున ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో వెల్మ బంధువులందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. హేమంత ఋతువు అనగానే మనకి సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వలన వాతావరణం చల్లబడి క్రిమికీటకాలు వ్యాపించే అవకాశం ఉంది. మన సంస్కృతిలో ఈ భాగంగా ఇలా ముగ్గులు వేయడం జరుగుతుంది. కానీ అసలు కారణము ఇలా చల్లబడడం వల్ల క్రిమికీటకాలు వ్యాపించడం వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మనము మన ముంగిళ్ళలో ఆవు పేడతో కల్లాపి జల్లి రంగవల్లులు వేయడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది. దీనివల్ల స్త్రీలు వ్యాయామం కూడా జరుగుతుంది. దీన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం ముందుకు తీసుకుపోయే బాధ్యత మనదే. దీనివల్ల మన మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభ, పాఠవాలు అన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరినీ కూడా నిరుత్సాహపడకుండా వారికి అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్గా 5,000, రెండో ప్రైజ్గా 3,000, మూడో ప్రైజ్గా 2,000 అండ్ కాన్సలేషన్ ప్రైజెస్గా కూడా 1,000 చొప్పున ఇచ్చి అందరి మహిళల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.